ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా, పవన్ కళ్యాణ్తో సహా అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వగైరా ప్రజాపాలనకు సంబంధించిన శాస్త్రాలు చదివిన ఎంతమంది? చదువుకోకపోయినా పర్లేదు, ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్థిక శాస్త్రంలో, ఆర్థిక శాస్త్ర పరంగా, రాజనీతి శాస్త్ర పరంగా వగైరా శాస్త్రాల పరంగా వచ్చే పరిణామాలు ఏంటి, విపరిణామాలు ఏంటి, ఎంతమంది కనీసం అంచనా ఉంది? గుంటూరులో ప్లాట్ల రేట్లు ఎంత, గజం ఎంత, అనంతపురంలో ఎంత, చిత్తూరులో ఎంత, విశాఖపట్నంలో ఎంత, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత అమ్ముతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంటీరియర్ డెకరేషన్కి ఎంత అవుతుంది, ఎంత కొనుక్కుని ఎంత అమ్ముకోవచ్చు, మామిడి బేరం రేట్లు ఏంటి, ఇలాంటివి రాష్ట్రం అంతా ఉన్నాయి. వీళ్ళకి మినహాయింపుగా ఎమ్మెల్యేలు ఏమైనా ఉన్నారా? వ్యాపార మనస్తత్వం కాకుండా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 175 మందిలో. చట్టాలు చేయగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ఎంతమంది? నాకు ఒక వీడియో పెట్టాను. ఆయా శాస్త్రాల్లో జ్ఞానం కలిగి ఉండి చట్టాలు చేయగలిగే నిబద్ధత కానీ, నిపుణత కానీ, పరిణతి కానీ ఉన్నవాళ్ళు ఎంతమంది? బూతులు తిట్టుకునేవాళ్ళు కాదు, చట్టాలు చేసే స్థాయి ఉన్నవాళ్ళు. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేదు.